ఆ ఇద్దరు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వారే. మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కష్టపడ్డవారే. కానీ ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఆ ఇద్దరు ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొన్నటిదాకా కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు ప్రత్యర్థులైపోయారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వ్యక్తిగత దూషణల దాకా వెళ్తున్నారు. అనుచరులు కూడా అదే టెంపోలో దిష్టి బొమ్మల దహనం దాకా వచ్చారు. 2 ఏళ్లు తిరక్క ముందే ఏమిటి వైపరీత్యం? అంతగా ఎందుకు మారిపోయింది అక్కడ రాజకీయం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉప ఎన్నికల హీటు పెరుగుతోంది. గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేసిన ప్రత్యర్థులే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఒకే గుటికి చేరారు. 10 ఏళ్లు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. తూర్పు పడమరలా ఉన్న ఒకే పార్టీతో 10 ఏళ్లు కలిసి ప్రయాణం చేశారు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకున్నా కలిసి పనిచేసి పార్టీని నిలబెట్టారు. మూడో వ్యక్తిని రాకుండా అడ్డుకోగలిగిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు మరోసారి ఆధిపత్య పోరులో నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సవాళ్లు విసురుతుంటే ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి మంత్రం జపిస్తూ తానేం చేసినా ప్రజాసేవ కోసమేనని చెబుతున్నారు. ఫిరాయింపులపై చర్యల వ్యవహారం క్లైమాక్స్లో ఉంది. ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకున్నారు. వేటు ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో ఉప ఎన్నికలకు సిద్ధమంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు అంశం ప్రస్తుతానికి స్పీకర్ టేబుల్ మీద ఉందని ఈ నెల 30 లోపు వివరణ ఇస్తానంటున్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తానంటున్నారు కడియం. ప్రస్తుతమైతే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ సేవకు వినియోగించడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లు స్వపక్షంలో విపక్షంలా ఉన్న ప్రత్యర్థి ఇప్పుడు వేరే పార్టీ నీడన ఉండడంతో స్పీడు పెంచారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. విలువలు, నీతి, నిజాయితీ అని చెప్పే కడియం శ్రీహరి సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయించారని ఒంటి కాలిపై లేస్తున్నారాయన. పార్టీ ఫిరాయించడమే కాకుండా మాపైనే మాట్లాడుతున్నావా అంటూ కడియం శ్రీహరిని నీడలా వెంటాడుతున్నారు. స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక ఖాయమనుకుంటున్న రాజయ్య కడియంని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. 1996 నుంచి 2009 దాకా 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి మంత్రిగా కూడా కొనసాగారు. 2009 నుంచి 2023 వరకు తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తూ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం తనను కాదని కడియంకి టికెట్ ఇవ్వడంతో రాజయ్య మనస్తాపం చెందారు. కానీ చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కడియం విజయానికి సహకరించారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే కాంగ్రెస్లో చేరి కూతురుని ఎంపీగా గెలిపించుకున్నారు కడియం శ్రీహరి. పార్లమెంటు ఎన్నికల్లో సినిమాను మించిన డ్రామా కొనసాగింది. తొలుత వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి కూతురు కావ్యని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. అంతేకాదు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ అధిష్టానం ఆర్థిక వనరులు కూడా సమకూర్చిందంటున్నారు రాజయ్య. అయినా పార్టీ ఫిరాయించి కూతురికి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారనేది రాజయ్య ఆరోపణ. నీతి, నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే పదవిని వెంటనే రాజీనామా చేయాలని రాజయ్య నిత్యం ప్రజాక్షేత్రంలో సవాల్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో ప్రతిపక్ష నేతగా తాటికొండ రాజయ్య ఇప్పటికే అటు సాగునీటి కోసం, యూరియా కోసం రైతుల పక్షాన పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలతో రోజు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో బలాన్ని నిరూపించుకోవాలని చెబుతున్నారు. దీంతో ఉప ఎన్నికలు రావడం పక్కా అనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అటు అధికార పార్టీ నుంచి కూడా కౌంటర్ రావడంతో స్టేషన్ గన్పూర్ రాజకీయం హీటెక్కింది. ఉప ఎన్నికలు పక్కా అని గెలిచేది తామే అంటున్నారు తాటికొండ రాజయ్య. ఉప ఎన్నికలు రావని ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తామంటున్నారు అధికార పార్టీ శ్రేణులు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం చూస్తే మాత్రం ఏ క్షణమైనా ఉప ఎన్నిక అనివార్యమనేలా ఉంది వాతావరణం. అయితే మంత్రదండం మాత్రం ఇంకా స్పీకర్ చేతుల్లోనే ఉంది. ఈ నెల 30న కడియం ఇచ్చే వివరణతో ఫిరాయింపులపై ఓ నిర్ణయానికి రాబోతున్నారు అసెంబ్లీ స్పీకర్. అనర్హత వేటు పడుతుందా? కడియం శ్రీహరే సవాలుగా తీసుకుని ఉప ఎన్నికలకు సిద్ధపడతారా అన్న చర్చ మొదలైంది. కానీ ఈలోపే సవాళ్ల పర్వంతో హాట్గా ఉంది స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్.